ఈ స్టోరీ ఒక వేశ్య ముగ్గురు సన్యాసులకు సంబంధించింది. ఒక గ్రామంలో ఉండే ఒక వేశ్యను ముగ్గురు సన్యాసులు ఎలా కలుస్తారు, కలిసాక అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. 35 నుండి 40 సంవత్సరాల వయసు మధ్య ఉన్న ముగ్గురు సన్యాసులు సత్యాన్వేషణకు దేశ పర్యటన చేస్తున్నారు. అయితే వీరు దేశవ్యాప్తంగా పర్యటనలో భాగంగా గ్రామాన తిరుగుతూ, ఇంటికి వెళ్ళి భిక్ష అడుగుతూ, జీవిత సత్యాన్ని ప్రజలకు బోధిస్తూ, ఇంకొక వైపు సత్యాన్వేషణకు కొరకు వీరు దేశమంతా పర్యటన చేస్తున్నారు. అయితే ఒకరోజు బాగా ఎండగా ఉన్న సమయంలో వీరు ఒక గ్రామం వద్దకు వచ్చారు. ఆ గ్రామం చుట్టూ పచ్చదనంతో నిండి ఉండి చాలా చిన్నది ఉంది. ఆ గ్రామ ప్రజలు చాలా సాధారణమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఇక వీరు ఆ గ్రామంలోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి భిక్ష మరియు నీటిని అడుగుతున్నారు. ప్రజలు కూడా ప్రేమపూర్వకంగా ఈ ముగ్గురు యువ సన్యాసులకు భిక్ష వేస్తున్నారు. కొంతమంది వారికి ఉన్న బాధలు, సమస్యలను చెప్పుకుంటున్నారు. యువ సన్యాసులు కూడా వారికి ధైర్యంగా సమాధానం ఇస్తున్నారు. అలా తిరుగుతూ ఊరు మొత్తాన్ని భిక్షగడం పూర్తయింది. అయితే ఊరంతా పూర్తయ్యాక ఒక యువ సన్యాసి ఊరి చివర ఇంకో కుటీరం ఉండడాన్ని గమనించాడు. గ్రామంలో ఉన్న ఒక వ్యక్తిని ఆ కుటీరం ఎవరిది, మేము ఆ కుటీరంలోకి వెళ్ళి భిక్ష అసలు అడగలేదు అని అడిగారు. అయితే ఆ గ్రామంలోని వ్యక్తి, మీరు ఆ కుటీరానికి అసలే వెళ్ళకండి, ఆ కుటీరం ఒక విధవ మహిళది, ఆ విధవ మహిళ వేశ్యంగా మారింది, ఆమె చాలా అందంగా ఉంటుంది, రాత్రిపూట పురుషులు ఆమె వద్దకు వస్తూ ఉంటారు అని అన్నాడు. ఇక ఆ గ్రామంలో ఉన్న వ్యక్తి చెప్పిన మాట విని ఆ ముగ్గురు సన్యాసులు ఒకరినొకరు చూసుకున్నారు. ఆ గ్రామంలోని ఆ వ్యక్తికి ముగ్గురులో ఒకరు సరే మేము ఆ ఇంటికి వెళ్ళమని చెప్పి కొద్దిగా ముందుకు కదిలారు. అయితే ఆ గ్రామస్తుడికి అయితే వెళ్ళమని చెప్పడం అయితే చెప్పారు, కానీ వీరికి మాత్రం ఆ ఇంటికి వెళ్ళాలని ఉంది. వీరు లోపల ఆమె అంత అందంగా ఉంటుందని అనుకుంటున్నారు. చివరికి వీరు ముగ్గురు ఈ వేష మహిళని ఎలాగైనా చూడాలని, కలవాలని అనుకున్నారు. మెల్లమెల్లగా కుటీరం ముందుకు వెళ్ళి తలుపు తట్టి భిక్షాందేహి అని అడిగిన 2వ నిమిషం తలుపులు తెరిచి ఒక మహిళ భిక్ష వేయడానికి వచ్చింది. ఆమె అత్యంత సౌందర్యంగా, చూడగానే ఆమె వశమయ్యే అందంతో ఉంది. ఈమె అందాన్ని చూసి ఒక్కసారిగా ముగ్గురు సన్యాసులు మంత్రముగ్ధులైపోయారు. ఆ వేశ్య మహిళ పొడవాటి వెంట్రుకలతో, చక్రలాంటి కళ్ళతో, చాలా ఆకర్షణమైన ముఖంతో చాలా అందంగా ఉంది. ఇక తలుపు తీసిన ఆ వేశ్య ముగ్గురు యువ సన్యాసులను లోపలికి రమ్మని ఆహ్వానించగా వారు, లేదు, మాకు భిక్ష కొన్ని నీళ్లు ఇవ్వమని అన్నారు. మీరు ఏ ఉద్దేశంతో వచ్చారో నాకు తెలుసు, లోపలికి రండి అని ఆమె అంది. కానీ వారు, మాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు, మేము కేవలం భిక్ష కోసం మాత్రమే వచ్చామని అనడంతో ఆ వేశ్య, వారికి ఇంతవరకు మా ఇంటికి వేరే ఉద్దేశంతో మాత్రమే మగవారు వస్తూ ఉంటారు, ఇలా భిక్ష అడిగిన స్వామీజీలు ఎవరు రాలేదు అని అంది. సరే, మీకు భిక్షను పెడతానని చెప్పి లోపలికి రమ్మని ఆహ్వానించింది. లోపలికి వెళ్ళగా కింద పీటలు వేయగా వారు కింద కూర్చొని ఉన్నారు. కింద కూర్చున్న వారికి ముందుగా వేశ్య మంచినీళ్ళు ఇచ్చింది. వేశ్య ఇచ్చిన మంచినీరు తాగి ఆ ముగ్గురు సన్యాసులు, ఒక సన్యాసి ఆ వేశ్యతో, మీరు ఎప్పటి నుంచో ఇలాగే ఉన్నారా, లేక పరిస్థితులు మిమ్మల్ని మార్చేశాయా అని అడగ్గా వేశ్య ఆ సన్యాసితో, నన్నెవరూ ఇప్పటి వరకు ఇలా అడగలేదు. నా ఇంటికి వచ్చిన మగవారు కేవలం నా శరీరాన్ని అనుభవించడానికి మాత్రమే వస్తుంటారు, కానీ నేను ఎవరు అని మాత్రం ఎవ్వరూ అడగరు. ఇప్పటి వరకు ఎవరూ అలా అడగలేదు అని చెబుతూ కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకుంది. ఇక అలా కొద్దిసేపు అయ్యాక వేశ్య తన గురించి యువ సన్యాసులకు చెప్పడం మొదలుపెట్టింది. నా భర్త 3 నెలల క్రితం చనిపోయాడు. నా భర్త చనిపోవడంతో ఒంటరిదాన అయిపోయాను. ఎటువంటి వ్యవసాయం లేదు, ఏ పని లేదు. ఏదైనా పని కోసం కొందరు మగవారి దగ్గర వెళ్తే వారు కనిపిస్తామని చెప్పి నా శరీరాన్ని వాడుకునేవారు. అలా నా దగ్గరికి నా శరీరాన్ని చూసి చాలామంది పురుషులు రావడం మొదలుపెట్టారు. ఇలా అయినా డబ్బులు వస్తుందని చెప్పి నేను ఇలాగే ఉండడం మొదలుపెట్టాను. నేను చేస్తున్న తప్పు పనా చెప్పండి అని అనడంతో ఒక్కసారిగా వారు బిగ్గరగా ఊపిరి పీల్చుకున్నారు. కడుపు నిండం కోసం ఏ మంచి అవకాశం లేనప్పుడు ఏ పని చేయడానికైనా సిద్ధపడతాడు. ఎవరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా సమాజంలో ఎవరు ఏది ఉచితంగా ఇవ్వరు కదా, అందుకే నేను నా శరీరాన్ని ఇస్తున్నాను, వారు నాకు డబ్బులు ఇస్తున్నారు. ఇలా నా జీవితం నడుస్తుండగా ముగ్గురు యువ సన్యాసులతో వేశ్య చెప్పుకొచ్చింది. వేశ్య మాటలు విన్న ముగ్గురు సన్యాసులు, ఒక అనుభవజ్ఞుడైన సన్యాసి, ఈయన పేరు దేవర్షి, మాత, నువ్వు చేసింది చాలా తప్పుడు పని, బ్రతకడానికి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయని అనడంతో వేశ్య సన్యాసితో, మరి నాకు సమాజం ఎటువంటి దారి చూపించలేదు. నా భర్త చనిపోయినప్పుడు నేను ఎంతోమందిని నాకు బ్రతకడానికి ఏదైనా దారి చూపించమని అడిగినా నాకు ఎవరూ దారి చూపించలేదు. అందుకే నేను ఈ దారిని ఎంచుకున్నాను. నన్ను కేవలం ఒక వస్తువుగా మాత్రమే చూశారని అంది. ముగ్గురు యువ సన్యాసులు వేశ్యకు సంబంధించిన
సమస్యను అర్థం చేసుకున్నారు. వీరు ఆత్మ పరివర్తన చెందడానికి చాలా సమయం పడుతుందని అనుకొని ఇంకొక సన్యాసి, ఈయన పేరు మహాయోగిదేవి, సత్యాన్వేషణకు కొరకు మేము 3 సంవత్సరాలుగా దేశవ్యాప్త పర్యటన చేస్తున్నాము. మేము ఆ పర్యటనలో భాగంగా రాజు నుంచి మొదలుకొని అత్యంత పేదవాడి వరకు చూసాం. ఎక్కువ డబ్బున్న వారి నుంచి మొదలు అత్యంత పేదవాడి వరకు చూసాం. ఇందులో అత్యంత ఎక్కువగా బాధపడేవారు ఎవరంటే వారి జీవితం పట్ల వారికి క్లారిటీ లేని వారే. అలా మాట్లాడుతూ ఉండగా ఒక వ్యక్తి బయట నుంచి తలుపు కొట్టడంతో తలుపు ఓపెన్ చేశాడు. ఈయన ఆ వ్యక్తి ముందుగా నేను ఈమెతో నా జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాను అని అనగా, ఆ సన్యాసులు ఎవరు నువ్వు అని అడగగా, నేను ఈ గ్రామానికి చెందిన వ్యక్తినే అని సమాధానం ఇచ్చాడు. అయితే వేశ్య ఆ 3 యువ సన్యాసులతో, బాబా, నేను ఈ మార్గాన్ని విడిచిపెడితే సమాజం నన్ను అంగీకరిస్తుందా, నా గతాన్ని మర్చిపోతారా అని అంది. ఆ 3 యువ సన్యాసుల్లో ఒకరు నవ్వుతూ, నువ్వు ఎంత మలినమైన మళ్ళీ నువ్వు శుద్ధి కావచ్చు, సమాజం ఏమనుకుంటుందో అనే విషయాన్ని మర్చిపో, అసలు నువ్వు ఏం కావాలనుకుంటున్నావో చెప్పు అని వారు అన్నారు. ఈ మాటతో ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయింది. ఇప్పటి వరకు ఈ ప్రశ్న ఎవరు వేశ్యని అడగలేదు. అలా కొద్దిసేపు అయ్యాక ఒక వ్యక్తి వేశ్య ఇంటి డోరుని కొట్టి, ఎవరు మీరు అని అడగగా, మేము సన్యాసులం, భిక్ష అడగడానికి వచ్చాం, ఊరంతా పూర్తయింది, ఈ ఒక్కటి మాత్రమే మిగిలింది, అందుకే వచ్చామనగా, సన్యాసుల్ని ఆ వేశ్య వేరే రకంగా చూస్తున్న ముసలి వ్యక్తితో, వేశ్య, నేను ఇప్పుడు ఆ పని చేయడం లేదు, వారు నిజంగానే భిక్ష అడగడానికి వచ్చారు అని ఆ ముసలైన దగ్గర గట్టి స్వరంతో అంది. అయితే ఆ యువ సన్యాసులు ముసలి వ్యక్తితో, మీరు ఈమెని చాలా అపవిత్రంగా చూస్తున్నారు, ఎప్పుడైతే మీరు ఈమెని సహాయం చేశారా అని అడగడంతో ఆయన తలదించుకున్నాడు. ఆయనతో, మగవారు సన్యాసిగా మారితే ఎవరు ఏమనరు, కానీ స్త్రీ మాత్రం తాను వేరే మార్గం ఎంచుకుంటే మాత్రం 100 రకాలుగా ప్రశ్నిస్తారు. ఈ మాటతో వేశ్య ఒక్కసారిగా కంట్లో నీరు తెచ్చుకుంది. వేశ్య ఆ యువ సన్యాసులతో, బాబా, నన్ను మొట్టమొదటిసారిగా మనిషిగా చూసిన వారు మీరే, ఇంతకంటే ముందు ఎవరు నన్ను మనిషిగా చూడలేదు అని అంది. నేను వీటన్నిటి నుంచి విముక్తి పొందాలి అనుకుంటున్నాను, ఏం చేయాలో చెప్పండి అని అంది. ఇక 3 యువ సన్యాసిలో ఒక సన్యాసి వేశ్యతో, ముందు నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకో, సమాజం ఏమనుకుంటుందో పట్టించుకోకు, నీకంటూ ఒక దారి నిర్మించుకో అన్నారు. దీంతో ఆ వేశ్య వారి పాదాలకు నమస్కరించి, నేను ఈ రోజు నుంచి నా మునుపటి జీవితాన్ని జీవించాలి అనుకుంటున్నాను, నన్ను ఆశీర్వదించండి అని అనడంతో వారు ఆశీర్వదించారు. ఆ 3 యువ సన్యాసులు ఊరి వారితో, ఈ మహిళ తన జీవితాన్ని మార్చుకోవాలనుకుంటుంది, వీరు తాను ఒక కొత్త జీవితాన్ని జీవించేందుకు సహకరిస్తారా అని అనగా, అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. అందులో నుంచి ఒక వృద్ధ రైతువు ముందుకు వచ్చి, ఆమె తన గతి జీవితాన్ని వదిలేసి మంచిగా బతుకుతామంటే మాకేం ఇబ్బంది లేదు, మేము సహకరిస్తాము అన్నాడు. ఇక తర్వాత ఊరి వారందరూ ఒకరి తర్వాత ఒకరు సరే అన్నారు. అందులో నుంచి ఒక యువకుడు, ఈ మహిళకు గుడిలో చేయడం ఇష్టమైతే మేమెవరం అడ్డుపడం, చక్కగా గుడిలో పూజలు చేసుకుంటూ ఉండవచ్చని అన్నాడు. అందరూ ఒప్పుకోవడంతో 3 యువ సన్యాసుల మొహాల్లో సంతోషం వెలువరిసింది. వారు మహిళను ఆశీర్వదించి, మీ జీవిత పరివర్తన ఇప్పుడే ప్రారంభమైంది, ఎప్పుడు సత్యానికి కట్టుబడి ఉండు, సత్య మార్గం ఎప్పుడు కఠినమైనది, ఎంత కఠినమైన సమయంలోనూ ఎప్పుడు విధికి తల వంచకు, అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోమని అన్నారు. ఇక గ్రామస్తులందరినీ ఆశీర్వదించి ఆ 3 సన్యాసులు గ్రామం విడిచి వెళ్ళిపోయారు. ఈ మహిళ రోజు గుడిలో పూజలు చేసుకుంటూ కొత్త జీవితాన్ని జీవిస్తుంది. ఊరి వారందరూ కూడా ఈమెను చాలా గౌరవంగా చూడడం మొదలుపెట్టారు. మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరెన్నో విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.